అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ మదిమెచ్చిన చెలి. రూమ్ నుండి బయటకు వచ్చిన అంజలికి ఆమె మనసు అల్లకల్లోలంగా ఉంటే హర్ష మనసు ఎంత బాధపడిందో ఊహించుకుంటుంటేనే కంట్లో నీరు ఆగట్లేదు. అతని మనసులో ఉన్న బాధని ఎలాగైనా పోగొట్టాలని, అతనేం చేసినా సరే భరించాలని ఫిక్స్ అయ్యి లోపలికెళ్ళింది అంజు. పడుకుంటే నిద్ర పడుతుందా? ఏటో చూస్తూ కనిపించాడు హర్ష. బాగా ఆలోచనలో ఉన్నట్లున్నాడు. ఆమె వచ్చింది గమనించలేదు. అతను ఎప్పుడెప్పుడు అతని గుండెలపై వాలుదామా అని మనసు తప్పిస్తుంటే మెల్లగా అతని పక్కన చేరి హర్ష గుండెలపై తలపెట్టుకుంది అంజు. ఉలిక్కిపడి చూశాడు హర్ష. ఏయ్, నువ్వేంటిక్కడా? ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పానుగా, ఎందుకొచ్చావు అనుకుంటూ అతను లేవబోతే అతన్ని లేవనివ్వకుండా చేసి, ప్లీజ్ ఇక చాలు, నన్ను దూరం పెట్టకు. నేను ఇక నీ నుండి దూరంగా వెళ్ళిపోలేను. నువ్వు తిట్టినా కొట్టినా ఆఖరికి చంపినా సరే నేను వెళ్ళను. నీకు కోపం ఉంటే కొట్టండి, తిట్టండి, అంతేగాని ఇలా మీకు మీరే బాధపడుతుంటే నా మనసు ద్రవించిపోతుంది అంటూ మరింత అతని గుండెలకి పొదువుకుంటూ ఎక్కడ దూరం చేస్తాడో అని గట్టిగా పట్టుకుంది అంజు. ఆమె నుండి దూరంగా వెళ్ళిపోవాలని అతనికి లేదు. ఇలా అతని గుండెలపై ఎప్పుడు వాలుతుందా అని కొన్నేళ్లుగా ఎదురుచూశాడు. అలాంటిది ఆమెనే వచ్చి అతని గుండెలపై జీవిస్తానంటే ఎందుకు దూరం చేస్తాడు? అలా ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. ఆమె స్పర్శని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్నాడు హర్ష. అంజలి కూడా అతన్ని కదిలించలేదు. అతని గుండె చప్పుడుని వింటోంది. అలా ఎంతసేపున్నారో తెలీదు. అంజలి నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చూసిన అంజలికి పక్కన హర్ష కనిపించలేదు, కానీ కూతురు బుజ్జిగా పడుకొని కనిపించింది. కూతురు నెదుటిపై ముద్దు పెట్టి ఎక్కడికెళ్ళాడు అని చుట్టూ చూసింది. ఎక్కడా కనిపించకపోతుంటే కిందకు వచ్చి మెయిడ్ని అడిగింది. అయ్యో, మీకు చెప్పలేదా అమ్మా? ఆఫీస్కి వెళ్ళిపోయారు అనగానే చాలా బాధేసింది ఆమెకి. ఆఫీస్కి వెళ్ళిపోయారా? మరి నాకెందుకు చెప్పలేదు అనుకుంటూ, సర్లే, కనీసం రాత్రి ఆయన గుండెల మీద పడుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు చాలా సంతోషం. మెల్లిగా మారుతున్నాడుగా, ఎందుకు బాధపడడం అనుకుంటూ రూమ్కి వెళ్ళి అమ్మ హరి అంటూ కూతుర్ని లేపుతూ ఉంది. నో మమ్మా, ఐఎమ్ వెరీ స్లీపీ అంటూ నిద్ర లేవకపోతుంటే, ప్లీజ్ బేటా, స్కూల్కి టైం అవుతుంది అంటూ పాపని లేపేసరికి ఆమె తల ప్రాణం తోకకొచ్చింది. అసలేంటి నీ గోల? ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలన్న ధ్యాస లేదు. నిన్ను లేపి స్కూల్కి పంపించడానికి ముల్లో కాలు కనిపిస్తున్నాయి. రేపటి నుండి లేవకపోవాలి, కాళ్ళు విరగ్గొడతాను అని అరుస్తూనే పాపకి బాతింగ్ చేయించి స్కూల్కి రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ తినిపించి ఇక అక్కడి నుండి బయలుదేరారు. మమ్మా, డాడీ ఎక్కడా? మార్నింగ్ నుండి కనిపించట్లేదు. ఆఫీస్కి వెళ్ళాడు బేటా. నేను లేచే వరకు ఉంటాడుగా, అంత త్వరగా ఎందుకు వెళ్ళాడు? నాకు డాడీని చూడాలనిపిస్తుంది. ముందు డాడీ దగ్గరికి తీసుకెళ్ళు. డాడీని చూసాకే స్కూల్కి వెళ్తాను. నీకు స్కూల్ టైం అవుతుందే. అవుతే అవ్వనివ్వు, నాకు డాడీ కావాలి. చెబితే వినవా? వినను. రాక్షసి. ఆయనే అంటే ఆయన జుట్టులో నుండి వచ్చింది అని తిట్టుకుంటూ కార్ ఆపి ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని. ఒకవైపు టెన్షన్గాను, మరొక వైపు సంతోషంగా. మమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? పద అంటూ కదిపింది హరి. ఇక అక్కడి నుండి కార్ని ఆఫీస్కి తిప్పింది అంజు. అతని ముందుకు వెళ్ళాలంటే ఆమెకు నిలువున వణికిపోతుంటే హరి మాత్రం కేరింతలు కొడుతూ ఉంది. ఇక ఆఫీస్ రావడంతో కార్ ఆగింది. లోపలికి వెళ్ళాలంటే టెన్షన్గా ఉంది అంజలికి. మమ్మా, పద, ఎందుకు లేట్ చేస్తున్నావు? మళ్ళీ స్కూల్కి లేట్ అవుతుంది అనుకుంటూ తల్లిని తొందర చేసింది. ఇక హరిని తీసుకొని లోపలికి వెళ్ళింది అంజు. మేనేజర్ ఎదురొచ్చి నమస్తే మేడం అంటూ నమస్కారం చేసి స్వయంగా అతనే హర్ష ఛాంబర్కి తీసుకెళ్ళిపోయాడు. ఆశ్చర్యం వేసింది అంజలికి. నేనెవరో తెలియకుండా ఇంత మర్యాద ఎందుకు చూపిస్తున్నాడు అనిపించింది ఆమెకి. అంటే పాపని గాని గుర్తుపట్టి అలా చేస్తున్నాడా అనుకుంటూ ఉండగానే హర్ష ఛాంబర్ రావడంతో, సార్ ఛాంబర్ ఇదే మేడం అని చెప్పి వెళ్ళిపోయాడు. తడబడుతున్న అంజలి అడుగులకు మమ్మ ఫాస్ట్ అంటూ అరుస్తూ ఉంది. డోర్ ఓపెన్ చేసుకుని చూసిన తనకి సీరియస్గా వర్క్ చేస్తూ కనిపించాడు హర్ష. డాడీ అంటూ అంజు చంకల నుండి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి హర్ష మీదకి దూకింది. నవ్వుతూ, నువ్వేంటి బేటా, స్కూల్కి వెళ్ళలేదా? నేను నీతో మాట్లాడను పో. నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? నేనంటే నీకు ప్రేమ లేదు కదా, అందుకే ఇలా చేశావు అంటూ అలిగి బొంగమూత పెట్టుకుంది.
అయ్యో! అది కాదు బేటా. ఆఫీస్‌లో అర్జెంట్ వర్క్ ఉంటే రావాల్సొచ్చింది. లేదు, నువ్వేం చెప్పినా నేను వినను. నా బుజ్జి కదూ! నా బంగారం కదూ! అంటూ అలిగిన హరిని ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించగానే తండ్రి ప్రేమకి కరిగిపోయి చిన్నగా నవ్వి అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది. సరే గాని ఒక్కదానివే ఎలా వచ్చావు? నేనొక్కదాన్ని రాలేదు డాడీ. మమ్మీ కూడా వచ్చింది. అదిగో చూడు అని ఎదురుగా ఉన్న అంజలిని చూపించింది. చేతులు తడుముకుంటూ తల కిందకి దించి చూస్తూ ఉంది అంజు. మమ్మా, లోపలికి రా. ఎందుకు అక్కడే నిలబడిపోయావు? అంటూ అరుస్తుంటే హర్ష పిలిచే వరకు రాకూడదు అని బెట్టుగా నిలబడింది. రాకుండా అలాగే నిలబడి చూస్తున్న అంజలిని కోపంగా చూస్తున్నాడు హర్ష. అలా చూసే బదులు రమ్మని పిలవచ్చుగా. ఈయన కిరీటం కింద పడుతుందా ఏంటి? అనుకుంటూ అలాగే నిలబడి చూస్తుందే తప్ప లోపలికి రావట్లేదు. రమ్మని బొట్టు పెట్టి చెప్పాలా? ఆల్రెడీ వచ్చాక ఎందుకేశాలేస్తున్నావు? అనగానే చిన్నగా నవ్వి లోపలికి వచ్చింది. ఇక కాసేపటికి ప్యూన్ స్నాక్స్ తీసుకురావడంతో హరి తనకిష్టమైన చాక్లెట్ ఐస్ క్రీం ఉండడంతో దాన్ని తినే బిజీలో పడింది. ఇద్దరి మధ్యలో మాటలు లేవు. అంజలి హర్షని చూస్తూనే ఉంది కానీ మాట్లాడాలంటే దడ పుడుతోంది. సడన్గా స్కూల్ టైం అవుతుందని గుర్తొచ్చిన హర్షకి, హరి బేటా, నీ స్కూల్ టైం అవుతుంది, స్కూల్కెళ్ళవా? ప్లీజ్ డాడీ. సరే, ఈరోజు డుమ్మా కొడదాంలే అంటుంటే, ఏంటి కొట్టేది? అస్సలొద్దు. నిన్న కూడా వెళ్ళలేదు. నువ్వు పద. డాడీ, మమ్మీకి చెప్పు నేను స్కూల్కి వెళ్ళను. లేదు బేటా, ఎలాగో త్వరగానే వచ్చేస్తావుగా. వచ్చాక నీకో సర్ప్రైజ్ ఇస్తాను అన్నాడు. ఏంటా సర్ప్రైజ్ డాడీ? ఎవరైనా సర్ప్రైజ్ చెబుతారా బేటా? సరే అంటూ తల వేలాడేసి వెళ్తుంటే హర్ష డ్రైవర్కి కాల్ చేశాడు. కూతురుతో పాటు బయలుదేరిన అంజలి హర్ష డ్రైవర్తో మాట్లాడుతుంటే ఆమె కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి. అంటే నేను హరిని దింపి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండమని సిగ్నల్ ఇస్తున్నాడా? ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోకూడదు అనుకుంటూ ఉండగానే డ్రైవర్ రావడం, హరిని తీసుకెళ్లడం జరిగిపోయాయి. ఇక ముందుకు పడ్డ అడుగు అక్కడే ఆగిపోవడంతో హర్ష ఉద్దేశం అర్థమయ్యి ఆమెకు ఉక్కిరి బిక్కిరవుతుంటే వెనక్కి తిరిగి చూసింది. బిజీగా వర్క్ చేస్తూ కనిపించాడు. నవ్వుతూ ఒక్కో అడుగు వేసి హర్షని చేరింది అంజు. ఆమె పక్కకు వచ్చి నిలబడినా కానీ అతనిలో ఎలాంటి చలనం లేకపోవడంతో కనీసం తలెత్తి కూడా చూడలేదు. కానీ ఆమె గుండె చప్పుడు అతనికి స్పష్టంగా వినిపిస్తోంది. అయినా కానీ చూడట్లేదు. ఆమెనే ధైర్యమంతా కూడగట్టుకొని అతని భుజం మీద చేయి వేసింది అంజు. చలించలేదతను. ఇంకాస్త దగ్గరగా జరిగి అతని మోముని దోసిట్లోకి తీసుకొని అతని కళ్ళలోకి చూసింది. షార్పుగా చూస్తున్నాయి అతని కళ్ళు. సారీ అంటూ అర్దింపుగా ఫేస్ పెట్టింది. అసలేం మాట్లాడట్లేదు హర్ష. ఒక్క మాట కూడా. అతని నుదుటిన ముద్దు పెట్టి ఐ వాంట్ యూ అనింది. నెక్స్ట్ సెకండ్లో ఆమె అతనికి బల్లిలా అతుక్కుపోయింది. ఆమె అన్న మరొక క్షణంలో ఆమె నడుం పట్టి మీదకి ఫోర్సుగా లాక్కున్నాడు. అంత ఫోర్సుగా లాగేసరికి అతని గుండెలకి తాకింది. ఆమె మెత్తటి పరువాలు అతనికి తగలగానే ఇద్దరి ఒళ్ళు క్షణం పాటు పులకింతకి లోనయ్యాయి. ఎందుకంటే చాలా రోజుల గ్యాప్ వచ్చిందిగా. అతను అలా లాక్కున్నాడు అంటేనే ఆమె బ్రెయిన్ ఉక్కిరి బిక్కిరవుతోంది సంతోషంతో. మనస్ఫూర్తిగా ఆమెను హత్తుకున్నాడు, ఎముకలు విరిగిపోయేంతలా. అయినా తనివి తీరట్లేదతనికి. చైర్లో నుండి లేచి అమాంతం లిఫ్ట్ చేసి అటాచ్డ్ రూమ్లోకి తీసుకెళ్లి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకి చేరి అంజలి గుండెల మీద తల అదిమి చెస్టుపై పెదవులు నిలిపాడు. ఒక్కసారిగా జివ్వుమంది ఒళ్ళంతా అతని పెదవుల స్పర్శకి. ఇక ఆ పెదవులు ముందుకు కదల్లేదు, అక్కడే ఆగిపోయాయి. అతని హెడ్ కూడా ముందుకు మూవ్ అవ్వలేదు. ఆమె ఎదపై సేద తీరుతున్నాడు అని అర్థమైంది ఆమెకి. కదిలించలేదు అంజు కూడా. అతని జుట్టు లోపలికి వేలు జొప్పించి నిమురుతూ ఉంది. ఆ క్షణం చంటి పిల్లాడిలా అనిపించింది ఆమెకి. అతనికి తెలిసి అంజలితో ఉన్నంత క్లోజ్గా తన తల్లి ప్రేమను కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేదేమో. యాక్చువల్గా ప్రేమ అంటే ఏంటో తెలియదు. మెకానికల్గా పెరిగాడు కానీ ప్రేమలో కాదు. అలా ఒకరు చూపించాలని కూడా అతను ఎప్పుడూ అనుకోలేదు. చూపించినా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు. ఇక ఆమెతో ఏం మాట్లాడకుండా ఆమె మీద నుండి లేచి వెళ్ళిపోతుంటే ఆశ్చర్యంగా అతని ప్రవర్తనని అయోమయంగా చూస్తూ అతను అలా వెళ్ళిపోవడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో
హర్ష చేయి పట్టి వెనక్కి లాగింది. అంత ఫోర్స్గా లాగేసరికి అమాంతం ఆమె మీద పడిపోయాడు. అంటే అతను పడకూడదు అనుకుంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు గాని అలా అనుకోలేదుగా. ఎక్కడికెళ్తున్నావు? ఇంకా నా ప్రేమ అర్థం కావట్లేదా? నా నుండి దూరంగా వెళ్ళిపోకు. నువ్వంటే నాకు ప్రాణం. ఇక నీ నుండి దూరంగా ఉండడం నా వల్ల కాదు. నువ్విలా మాట్లాడకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది అంటున్న ఆమెని చురుగ్గా చూశాడు. చిన్నగా నవ్వి హర్ష పెదాలని అందుకుంది. అంజు ముద్దైతే మొదలుపెట్టింది కానీ ఎలా పెట్టాలో తెలియకపోతుంటే అతని ఛాన్స్ తీసుకొని ముద్దుని కొనసాగిస్తూ ముద్దులోని మాధుర్యం ఆమెకు తెలియజేశాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.